హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్. నేను మీ సతీష్ కోలా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అనుకున్నట్టుగానే సో మార్నింగ్ సెషన్లో ఎస్ఏ సోషల్ ఎగ్జామ్ టెట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పేపర్ మోడల్, అందులో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనేటటువంటి టాపిక్ మీద మనం ఈరోజు ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో మనకు తెలిసినటువంటి మిత్రులు కొంతమంది మనకి అందులో వచ్చినటువంటి క్వశ్చన్స్ వాళ్ళకు గుర్తున్నాయి, కొన్ని పంపించడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా ఇవి చూడడం వల్ల నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఎక్కడ నుంచి ఎగ్జామ్స్ అంటే క్వశ్చన్ వస్తుంది, దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలనేటటువంటిది నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది అందరికీ చాలా ఉపయోగపడుతుంది. సో దీన్ని గమనించగలరు ఫ్రెండ్స్. ఇక్కడ మార్నింగ్ అంటే ఈరోజు మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి ఎస్సీఏ సోషల్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఫస్ట్ కొన్ని తెలుగు బిట్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. సో దానికి సంబంధించి ఫస్ట్ ఇక్కడ మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ఇది. అవని అనే అర్థం అనేది ఇవ్వడం జరిగిందంట. అవని అంటే దాని మీనింగ్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు తెలిసినట్లయితే. ఎందుకంటే ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో దాన్ని ఒకసారి చూడండి. ఇక్కడ నీటిలో పడిన తేలుతదా అనేటటువంటి అలంకారం అనేది ఇవ్వడం జరిగిందనమాట. అంటే నీటిలో పడిన తేలుతదా అనేటటువంటి అలంకారం అనేది ఏ అలంకారానికి సంబంధించిందంటే చేకానుప్రాస అలంకారానికి సంబంధించిందనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ తొక్కుడు బండ ఎవరి రచన? ఇది 7th క్లాస్ బిట్. ఇది చూడండి ఫ్రెండ్స్, తొక్కుడు బండ అనేది టి కృష్ణమూర్తి యాదవ్ అనేటటువంటి కవికి సంబంధించినటువంటి రచన అన్నమాట ఇది. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫ్రెండ్స్, సుమతి శతక కర్త ఎవరు? చాలా ఈజీగా ఉందన్నమాట పేపరు. సో ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు క్వశ్చన్స్ ఎక్కడ వస్తున్నాయి, వాటిని మనం ఏ విధంగా అర్థం చేసుకొని చదవాలి అనేటటువంటిది గమనించండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల నెక్స్ట్ ఫర్దర్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా రేజ్ అవుతున్నాయో మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, సుమతి శతకకర్త ఎవరంటే బద్దెన. సుమతి శతకకర్త బద్దెన. సో చాలా ఈజీగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ 6th క్లాస్ నుంచి కూడా బిట్స్ అనేవి రావడం జరిగింది. ఇక్కడ రంగనాథ రామాయణం ఎవరి రచన? రంగనాథ రామాయణం అనేది ఎవరి రచన ఫ్రెండ్స్? గోన బుద్ధారెడ్డి. ఎవరు? గోన బుద్ధారెడ్డి అనమాట. గోన బుద్ధారెడ్డి సంబంధించినటువంటి రచన ఇది. ఓకే, రంగనాథ రామాయణం. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే క్వశ్చన్స్ మెయిన్గా 6th క్లాస్ నుంచి 7th క్లాస్ నుంచి కూడా అంటే స్కూల్ అసిస్టెంట్ అంటే పేపర్ 1 పేపర్ 2 వాళ్ళకి వస్తున్నది. కాబట్టి మీరు గమనించండి ఫ్రెండ్స్, ఇది 6th 7th 8th పర్ఫెక్ట్గా చదివి ఉండాలి. పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా కానీ. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కర్షకుడు పర్యాయపదం అనేది అడగడం జరిగిందంట. కర్షకుడు అంటే రైతు, హలికుడు అనేటటువంటి పర్యాయపదాలు వస్తాయి. దొడ్డ పర్యాయపదం అనేది కూడా ఇవ్వడం జరిగిందంట. ఒకవేళ మీకు తెలిసినట్లయితే దాని యొక్క పర్యాయపదం కామెంట్లో మీరు తెలియజేయండి ఫ్రెండ్స్, దొడ్డ అనే దానికి పర్యాయపదం ఏంటనేది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే రాజు అనే పదానికి నానార్థం అనేది కూడా ఇవ్వడం జరిగిందంట. రాజు అంటే రేడు, ప్రభువు, చంద్రుడు అనేటటువంటి నానార్థాలు రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి. నెక్స్ట్ అచ్చోట విడదీసి రాయమన్నాడంట. అచ్చోట అంటే ఆ ప్లస్ చోట అనేటటువంటి పదాన్ని విడదీయగలం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వృద్ధికి సంధికి సంబంధించినటువంటిది ఒక సంధి కూడా ఇవ్వడం జరిగిందంట. కరెక్ట్గా ఏంటనేది చెప్పలేకపోతున్నారు మన ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూశారు కదా తెలుగుకు సంబంధించినటువంటి ఎంత ఈజీ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుందో. సో దీన్ని చూసినట్లయితే గ్రామర్ పార్ట్ టచ్ చేయడం జరిగింది. అదేవిధంగా కవి పరిచయాలకు సంబంధించినటువంటి అంశాలను టచ్ చేయడం జరిగింది. ఇంకా తెలుగు అంటేనే ఖచ్చితంగా మనం లెసన్స్ కూడా చదవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే డిఎస్సి ఖచ్చితంగా మనం లెసన్స్ కూడా చదవాలి. ఎందుకంటే డిఎస్సిలో మాకు ఏమంటే లెసన్స్ మధ్యలో నుంచి కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఎవరైతే ఈ విధంగా ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా గెట్ ఇన్ అవుతారు ఫ్రెండ్స్. ఓకేనా? ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చదివిన క్వశ్చన్లే మనకి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. అది టెట్ అయినా కానీ డిఎస్ అయినా కానీ. ఓకేనా ఫ్రెండ్స్? ఎప్పుడు భయపడకండి. మనం చదివినటువంటి అంశాలే మనకి రావడం జరుగుతుంది. కాబట్టి మనకి ఎలాంటి భయం అనేది ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? మిగతా ఈ ఎగ్జామ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా చాలా మంచిగా శ్రద్ధగా ప్రశాంతంగా
నిదానంగా ఆలోచించి రాస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే. సో ఇంతకంటే ముందు మన వీడియోని ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇంకా సోషల్ కంటెంట్ బిట్స్, ఇంకా ఈరోజు జరిగినటువంటి మార్నింగ్ సెషన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇంకా కొంతమంది మిత్రులు పంపిస్తామని చెప్పారు. సో అవి రాగానే మళ్ళీ మీకు సోషల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయనేది నేను మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.